మేషరాశి వారఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా బాగుంది. మీ రాశిచక్రం యొక్క మొదటి ఇంట్లో చంద్రుని ప్రారంభ స్థానం మీ ఆరోగ్యం పట్ల ఉత్సాహాన్ని నింపుతుంది. కాబట్టి ఈ స్థానాన్ని కలిగి ఉండటం అనేక అనారోగ్యాలను నయం చేయడంలో సహాయపడుతుందని మీరు కనుగొంటారు. ఈ పరిస్థితిలో యోగా మరియు వ్యాయామం తక్కువగా ఉండనివ్వండి మరియు మీకు వీలైనన్ని ఎక్కువ ఆకుకూరలు తినండి. 9వ ఇంటికి అధిపతి అయిన ఎరుపు గ్రహం మార్స్ ఈ వారం తిరోగమనంలో ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితి మరియు మీ అవాస్తవ లేదా ప్రమాదకర లక్ష్యాలన్నింటినీ తగ్గిస్తుంది. అందువల్ల మీ వనరులను ట్రాప్ చేసే ఏదైనా చేయకుండా ఉండండి. ఈ కారణంగా మీరు కూడా కొన్ని పెద్ద సమస్యల్లో చిక్కుకోవచ్చు. మీ ఫన్నీ స్వభావం సామాజిక పరస్పర చర్యల ప్రదేశాలలో మీకు ప్రజాదరణను పెంచుతుంది. సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చాలా మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. అదనంగా ఈ వారం చివరిలో మీరు సాధారణం కంటే తక్కువ పని చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే చంద్రుడు అదృష్ట ఇంట్లో ఉంటాడు. పనికిరానిదిగా భావించిన అనేక మంది విద్యార్థుల ప్రయత్నాలు ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి మరియు వారు తమ ఉపాధ్యాయులను జ్ఞానం మరియు నైపుణ్యాలతో ఆకట్టుకోగలుగుతారు. ఇది రాబోయే పరీక్షలో వారి ఉత్తమ ప్రతిభను అందించడంలో సహాయపడుతుంది. ఈ వారం మీ గతానికి సంబంధించిన పెద్ద నిజం మీ భాగస్వామికి వెల్లడి అయ్యే అవకాశముంది. దీని కారణంగా వారి మనస్సులలో అభద్రతాభావం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీ భాగస్వామి నుండి ఆ రహస్యానికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని దాచడానికి బదులుగా మీరు ప్రతి సమాచారాన్ని వారితో పంచుకోవాలి. వృషభరాశి వారఫలాలు. ఈ వారం మీరు జీవితానికి నిజమైన మూలధనం ఒత్తిడిని దాటవేయడం మరియు చుట్టుపక్కల వ్యక్తులతో జీవితాన్ని ఆస్వాదించడం అని అర్థం చేసుకుంటారు. మీరు ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని స్వీకరిస్తారు. దీని కారణంగా మీరు చంద్రుని యొక్క 3వ ఇంట్లో ఉన్నందున ఇంట్లో మరియు పనిలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు బహిరంగంగా నవ్వుతారు మరియు ప్రజలతో జోక్ చేస్తారు, మానసిక ఒత్తిడిని వేడుతారు. ఈ వారం ఆర్థికంగా మీ జీవితంలో చాలా మెరుగుదలలు ఉంటాయి. ఫలితంగా ఇంకా కొంతకాలం పాటు బకాయి ఉన్న రుణాలు లేదా బాధ్యతలను చెల్లించడానికి డబ్బును కనుగొనడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ ఈ సమయంలో ఎవరికీ డబ్బు ఇవ్వకుండా ఉండండి. ఈ వారం మధ్యలో చంద్రుని గమనం ఫలితంగా మీరు కొన్ని అద్భుతమైన వార్తలను అందుకుంటారు మరియు మీరు మీ స్నేహితులతో సరదాగా మరియు పార్టీలు చేసుకుంటూ మీ ఆనందాన్ని జరుపుకుంటారు. అయితే ఈలోగా మద్యం సేవించి మత్తులో ఇంటికి రావడం వల్ల మీ కుటుంబ సభ్యులు కలవరపడతారు. కాబట్టి చాలా సరదాగా గడిపి ఇంట్లో మీ ఇమేజ్ చెడిపోకుండా ఉండండి మరియు కుటుంబంలో ఇబ్బంది కలిగించే పనిని చేయకుండా ఉండండి. మీరు ఈ వారం పనికి సంబంధించిన పర్యటనకు వెళ్లవలసి ఉంటుంది, కానీ ఈ పర్యటన మీకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రయాణాల వల్ల డబ్బును కోల్పోవడమే కాకుండా మీ శక్తి మరియు సమయం రెండింటినీ వృధా చేస్తారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం కావచ్చు. ఈ వారం మీరు వివిధ విభాగాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి, ఎందుకంటే చంద్రుడు చివరకు మీకు ఇష్టమైన 5వ ఇంట్లో ఉంటాడు మరియు బుధుడు కూడా అక్కడ ఉంటాడు. ఈ వారం విజయం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు సరిగ్గా అధ్యయనం చేసి ప్రతి సమస్యపై నిశ్చయంతో ఉంటే మీకు మంచిది. మిథున రాశి వారఫలాలు. ఈ వారం మధ్యలో చంద్రుడు మీ మొదటి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీకు తగిన సమయం ఇవ్వడం మరియు మీ బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకోవడం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మంచి ఆరోగ్యం కోసం రోజు వాకింగ్ చేయండి. ఈ సమయంలో మీరు చెప్పులకు బదులుగా పాదరక్షలను ధరించాలి. ఈ వారం మీ ఖర్చులు అదుపు తప్పుతున్నాయని మీకు అనిపిస్తే డబ్బు ఆదా చేయడానికి బాగా లెక్కించిన మరియు సమర్థవంతమైన వ్యూహాన్ని ప్లాన్ చేయమని ఇంటి పెద్దలు మిమ్మల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. కానీ మీరు అహంతో వారి సలహాను విస్మరించవచ్చు, ఇది దీర్ఘకాలంలో మీకు హాని కలిగించవచ్చు. మీ కుటుంబంలో ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే వారికి ఈ వారం కొత్త సభ్యుని గురించి వార్తలు రావచ్చు. ముఖ్యంగా వారం చివరిలో ఇది జరిగే అవకాశముంది. ఈ సమయంలో మీ 2వ రాశిచక్రంలో చంద్రుడు సంచరించడం వల్ల ఇది వారి కుటుంబంలో సానుకూలతను తెస్తుంది మరియు పెద్దలను సంతోషపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఉత్సాహంతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు.
ఈ సమయంలో నక్షత్రాల స్థిరమైన కదలిక కారణంగా మీ నాయకత్వం మరియు పరిపాలన సామర్థ్యాలు మెరుగుపడతాయి. దీని కారణంగా కార్యాలయంలో మీరు ప్రత్యేక గుర్తింపు మరియు గౌరవాన్ని ఏర్పరచుకోగలరు. ఇది కాకుండా మీరు కార్యాలయంలో ఒక మహిళా సహోద్యోగిని కూడా కలిసే అవకాశముంది. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే మునుపటి కంటే ఈ వారం మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయండి. బుధుడు మొదట్లో మీ 6వ ఇంట్లో ఉంటాడు. అయితే మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి మీరు తరగతుల మధ్య కొంత సమయం తీసుకోవాలి. కర్కాటక రాశి వార ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య జాతకాన్ని పరిశీలిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. దీని కారణంగా మీరు జీవితంలోని ఇతర రంగాలలో అద్భుతంగా పనిచేయగలుగుతారు. దీనితో పాటు మీరు మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుదలను కూడా చూస్తారు. దీని ఫలితంగా మీరు మీ జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను త్వరగా తీసుకోగలుగుతారు. దీనిలో మీరు ఇంతకు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో చంద్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు వివిధ రకాల అస్పష్టమైన కనెక్షన్లు మరియు మూలాల నుండి మంచి జీవితాన్ని గడుపుతారు. అయితే వారం మధ్యలో ప్రారంభించి చంద్రుడు మీ 12వ ఇంటి గుండా వెళతాడు. ఫలితంగా మీ ఇంటి బిల్లులు పెరిగే అవకాశముంది. ఇది మీకు పొదుపు కష్టతరం చేస్తుంది. అందువల్ల మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా అవసరాన్ని బట్టి ఖర్చు చేయాలని సూచన. సంతోషకరమైన మరియు అద్భుతమైన వారం కోసం మీ ఇల్లు అతిథులతో నిండి ఉంటుంది. దీనితో పాటు కుటుంబంతో సామాజిక కార్యకలాపాలు కూడా కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ వారం మీరు కార్యాలయంలో మీ మునుపటి వివాదాలన్నింటినీ పరిష్కరించడం ద్వారా మీ ఉన్నతాధికారులతో మరియు క్రింది అధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోగలరు. ఇది మీ ఇమేజ్కి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా అలా చేయడం ద్వారా మీ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అవకాశాలను కూడా పెంచుకోగలుగుతారు. ఈ వారం హాస్టళ్లు లేదా బోర్డింగ్ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులు కొంత ప్రత్యేక శ్రద్ధతో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరోవైపు మధ్య భాగం తర్వాత చంద్రుడు 12వ ఇంట్లో ఉంటే విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థుల దగ్గరి బంధువు నుండి అడ్మిషన్ గురించి అద్భుతమైన వార్తలను అందుకుంటారు. సింహరాశి వారఫలాలు. ఈ వారం మధ్యలో చంద్రుడు మీ రాశి చక్రం యొక్క 11వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు మీ జీవనశైలిని నిరంతరం మార్చుకుంటారు. దీనికోసం మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని మీరు తొలగించుకుంటూ మెరుగైన మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం రోజూ యోగా మరియు వ్యాయామం చేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎక్కువ పనిభారాన్ని తీసుకోకుండా ఉండాలి. ఈ వారం ఉపాధి స్థానికుల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వారు తమ డబ్బును కొన్ని చిన్న పెట్టుబడులపై ఖర్చు చేయమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది వారికి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాన్ని ఇస్తుంది మరియు వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో వారు విజయవంతమవుతారు. ఈ వారం మొత్తం అనేక కుటుంబ సంబంధిత సమస్యలు మీ మనస్సును ప్రభావితం చేస్తాయి మరియు సరిగ్గా పనిచేసే మీ సామర్థ్యాన్ని పాడుచేస్తాయి. ఇది మీ కుటుంబ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. వారం ప్రారంభంలో చంద్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మీ కెరీర్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లడం మీకు కష్టంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు ప్రధానమైనదిగా భావించి ఈ సమయంలో మీరు ఇతరుల సహాయం కోరకుండా ఆపుతారు. ఇది భవిష్యత్తులో మీరు వైఫల్యాన్ని చూడడానికి కారణం కావచ్చు. ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అకస్మాత్తుగా విజయం సాధించవచ్చు. కాబట్టి మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి మరియు కష్టపడి పనిచేయాలి మరియు పనికిమాలిన కార్యకలాపాలలో సమయాన్ని వృధా చేసే విద్యార్థుల నుండి దూరంగా ఉండాలి. కన్యారాశి వారఫలాలు. కుజుడు 10వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత కోసం మీరు బహుశా ఉద్రిక్తత యొక్క మూలాలను పరిష్కరించాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండగలుగుతారు. ఈ వారం మీకు ఈ శక్తి చాలా ముఖ్యమైనది. గతంలో రుణాలు తీసుకున్న వ్యక్తులు ఈ వారం ప్రారంభంలో పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించడం కష్టం కావచ్చు మరియు దాని వెనుక 8వ ఇంట్లో చంద్రుడు ఉండటం కారణం కావచ్చు. దీని వెనుక ప్రధాన కారణం మీ సంపదను పోగు చేయడమే కావచ్చు. కాబట్టి ఇప్పటి నుండే మీ సంపదను కూడబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు మీ బంధువులతో
సమయం గడుపుతూ వారికి సలహా ఇవ్వవచ్చు. దీనితో పాటు మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల దయతో ఉంటారు మరియు ఇది మీ తల్లిదండ్రులు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణాన్ని చూసి మీరు సంతోషిస్తారు. వారం చివరిలో చంద్రుడు 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా వ్యాపారవేత్తలు తమ లక్ష్యాలను సాధించడానికి కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ వారం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అహాన్ని మధ్యలో రానివ్వకండి. అలాగే అవసరమైనప్పుడు మీ జూనియర్ల నుండి సహాయం తీసుకోండి మరియు వారి ఆలోచనలు మరియు సూచనలపై దృష్టి పెట్టండి. విద్యార్థుల గురించి మాట్లాడుతూ మీరు మిడ్ టర్మ్ నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో బుధుడు 2వ ఇంటిలో ఉంటాడు. చంద్రుడు 9వ ఇంటిని బదిలీ చేస్తాడు. అటువంటి పరిస్థితిలో మీ ఉపాధ్యాయుల సహాయం మరియు సహకారాన్ని అడగడం ద్వారా వారి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే టాపిక్లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. ఇది రాబోయే కాలంలో మీ పరీక్షలలో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. తులారాశి వారఫలాలు. ఈ వారం ప్రారంభంలో చంద్రుడు అదృష్టవంతుడు రాశిచక్రం యొక్క 9వ ఇంట్లో పడతాడు. అయితే దీని ఫలితంగా మీ ఆరోగ్యంలో అనేక అనుకూలమైన మెరుగుదలలను మీరు గమనించవచ్చు. పని చేస్తున్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే మీరు చాలా అలసిపోతారు మరియు ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ వారం మీకు పెద్ద సమస్యలు ఉండే అవకాశం లేదు. మీరు అక్కడ కొన్ని మంచి స్కోప్లను చూసినప్పటికీ మీ డబ్బును ఎలాంటి కమిటీలో లేదా ఏదైనా అక్రమ పెట్టుబడిలో పెట్టకుండా ఉండండి. ఎందుకంటే ప్రారంభంలో మీ డబ్బు గురించి మీకు భరోసా ఉండవచ్చు, కానీ చివరికి మీరు మీ ఎంపికలను అంచనా వేయవలసి ఉంటుంది. ఈ వారం మీ జాతకంలో 6వ ఇంటిపై శని ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు మద్యం వంటి మత్తు పదార్థాలను ఉపయోగించడం వల్ల మీ కుటుంబ ప్రశాంతతకు భంగం కలగవచ్చు. కాబట్టి ఇంట్లో శాంతిని కాపాడుకోవడానికి ఇలాంటి చెడు అలవాట్లను చేసుకోకండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో దాని చెడు ప్రభావం కనిపిస్తుంది. మీ పని మరియు పురోగతిని గమనించడం వల్ల చంద్రుడు మీ రాశి నుండి 10వ ఇంట్లో ఉన్నప్పుడు మీ సహోద్యోగులు మధ్యకాలంలో మీ పట్ల అసూయపడవచ్చని నమ్ముతారు. దీని కారణంగా మీరు వారి మద్దతును పొందడంలో సమస్య ఉండవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ వారం అదృష్టం కంటే తమ శ్రమపైనే ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే అదృష్టం మిమ్మల్ని ఎల్లవేళలా ఆదుకోదు, కానీ మీ చదువు చనిపోయే వరకు మీతోనే ఉంటుందని మీరు కూడా బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల మీరు నక్షత్రాలు మీపై ప్రకాశించే వరకు ఎదురుచూస్తూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో గడిచిన వాటిని మరచిపోయి ఈ రోజు నుండి మీ శ్రమతో మీ వేగాన్ని కొనసాగించండి. వృశ్చిక రాశి వారఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విషయంలో మీరు మానసిక ప్రశాంతతను పొందడానికి ఒక సాధువు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి మరియు అతని దైవిక మాటలను వినాలి. అలాగే మీరు సంతృప్తిగా మరియు సంతోషంగా ఉంటారు. ఈ వారం శని 11వ ఇంట్లో సంచరిస్తున్నందున 8వ ఇంటిపై 10వ దృష్టితో పాటు ఈ కాలంలో మీ అనవసరమైన ఖర్చులు కొన్ని పెరగవచ్చని సూచిస్తున్నాయి. అయితే మీ ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కారణంగా ఈ ఖర్చుల ప్రభావం మీ జీవితంలో కనిపించదు మరియు మీరు మీ సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు. కాబట్టి మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం ప్రారంభంలో చంద్రుడు 2వ స్థానంలో ఉన్నందున వ్యక్తులతో వివాదాలు, వైరుధ్యాలను ఎత్తి చూపడం లేదా ఇతరుల ప్రవర్తనలో తప్పులు కనుగొనడం వంటి మీ అలవాటుపై మీరు పనిచేయాలి. ఎందుకంటే కుటుంబ శాంతిని కాపాడుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ వారం మీ మనస్సు అనేక విషయాల వల్ల గందరగోళానికి గురవుతుంది. కానీ సమస్యలు ఉన్నప్పటికీ మీరు మీ పనిపై శ్రద్ధ వహిస్తే మీరు ఖచ్చితంగా విజయం మరియు ప్రతిష్టను పొందుతారు. కాబట్టి మీ మనస్సును అదుపులో ఉంచుకుని సరైన దిశలో వెళ్లేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు తమ బలహీనతలను అధిగమించి ముందుకు సాగే వారం అత్యంత ముఖ్యమైనది. ఈ సందర్భంలో మీరు మీ బలమైన మరియు బలహీనమైన రెండు వైపులా గుర్తించాలి మరియు తదనుగుణంగా మీ షెడ్యూల్ను నిర్వహించాలి. మొత్తం మీద కష్టపడి పనిచేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మరియు కొన్ని సమయాల్లో
కొంతమంది విద్యార్థులు మంచి సమయం కోసం వేచి ఉండవలసి ఉంటుంది. ధనుస్సు రాశి వార ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా కనిపిస్తుంది మరియు మీరు ముందుగానే కార్యాలయాన్ని విడిచిపెట్టి సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు కూడా అదే పనిలో విజయం సాధిస్తారు. చంద్రుడు 9వ ఇంట్లోకి ప్రవేశించినందున వారం 2వ భాగంలో మీరు మంచి ఆర్థిక లాభాలను అనుభవిస్తారు. కానీ లాభాలతో పాటు మీ మనస్సు వివిధ రకాల పెట్టుబడులతో కూడా పాలుపంచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టేటప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు భాగస్వామ్య వ్యాపారాలు మరియు తెలివైన ఆర్థిక పథకాలలో ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా ఉండమని మీకు సూచించబడింది. ఈ వారం మీరు మీ బంధువులతో సమయం గడుపుతూ వారికి సలహా ఇవ్వవచ్చు. 4వ ఇంటిపై శని ప్రభావం కారణంగా మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల దయతో ఉంటారు మరియు ఇది మీ తల్లిదండ్రులు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణాన్ని చూసి మీరు సంతోషిస్తారు. ఈ వారం మీరు ఎంచుకున్న పనిని పొందవచ్చు, కానీ మీ పనిని తొందరపడి పూర్తి చేయకూడదని మరియు సంపూర్ణ శ్రద్ధతో ప్రతిదీ చేయాలని మీకు సలహా ఇస్తారు. అప్పుడే మీరు మీ కార్యాలయంలో పదోన్నతులు పొందగలుగుతారు. బుధుడు ఈ వారంలో ఎక్కువ భాగం మీ రాశిలో గడపడం వల్ల రాశిలో జన్మించిన వ్యక్తులు పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు. దీనివల్ల మీరు రిఫ్రెష్ గా అలాగే ఒత్తిడి లేకుండా ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ చదువుతో పాటు శారీరక శ్రమలకు కూడా కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. మకర రాశి వార ఫలాలు. 6వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల గుహ సమస్యల కారణంగా ఈ వారం మీకు అధిక శారీరక సమస్యలు ఉండవచ్చు. ఈ కారణంగా మీరు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండవచ్చు. కానీ ఈ సమయంలో మీరే చికిత్స చేయకుండా ఉండండి, ఎందుకంటే ఔషధంపై మీరు ఆధారపడటం కూడా పెరుగుతోంది. అదనంగా ఇటీవలి కాలంలో చంద్రుడు మీ రాశిచక్రం యొక్క 8వ ఇంటి గుండా సంచరించినప్పుడు తెలియని కారణంతో మీ డబ్బు అనుకోకుండా దొంగిలించబడవచ్చు. అందువల్ల మీ డబ్బును జాగ్రత్తగా సురక్షితమైన స్థలంలో ఉంచండి మరియు ఇంటి సభ్యులకు తప్ప ఇతరులకు చెప్పకండి. కుటుంబ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నందున ఈ వారం మీరు మీ తల్లిదండ్రుల సలహా మేరకు కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. అలాగే మీ అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయాలనే మీ కోరికను మీరు వ్యక్తం చేయవచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ వారం మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ సమయంలో చంద్రుడు రాశిచక్రం యొక్క మీ 7వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి సాంకేతిక మరియు సోషల్ నెట్వర్కింగ్ మీ వ్యాపారం అభివృద్ధి మరియు వ్యాప్తిలో మీకు బాగా సహాయపడవచ్చు. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ వారం ప్రత్యేక కదలిక వచ్చే అవకాశముంది. అలాగే మీరు మీ శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటే బుధుడు 12వ ఇంట్లో ఉంచబడినందున మీరు ఖచ్చితంగా విదేశాలలో విజయం సాధిస్తారు. కుంభరాశి వార ఫలాలు. ఈ వారం అతిగా తినడం, తరచుగా ఆహారపు అలవాట్లు కొన్ని సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఈ అలవాటును మెరుగుపరుచుకోవడం మంచిది. అలాగే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు సాధారణ వ్యాయామాన్ని కూడా ఆశ్రయించవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది. మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి డబ్బును పొందడం సాధ్యమే, అయితే వారం మధ్యలో చంద్రుడు 6వ ఇంటి గుండా సంచరించినప్పుడు ఇతరుల అనవసరమైన డిమాండ్లను తీర్చడం ద్వారా మీరు అనుకోకుండా మీ డబ్బును కోల్పోతారు. దీని తరువాత మీరు భవిష్యత్తులో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. వారపు జాతకం ప్రకారం ఈ రాశి వారు ఈ వారం వారి కుటుంబ జీవితంలో అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు. మీ 2వ ఇంటిపై శని ప్రభావం ఉన్నందున మీరు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోగలరు. ఇది మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్వపడేలా చేస్తుంది. ఈ సమయంలో నక్షత్రాల స్థిరమైన కదలిక కారణంగా మీ నాయకత్వం మరియు పరిపాలన సామర్థ్యాలు మెరుగుపడతాయి. దీని కారణంగా మీరు కార్యాలయంలో మీ ప్రత్యేక గుర్తింపు మరియు గౌరవాన్ని ఏర్పరచుకోగలరు. ఇది కాకుండా మీరు కార్యాలయంలో ఒక మహిళా సహోద్యోగిని కూడా కలిసే అవకాశం ఉంది.
ఆ సమయంలో విద్యార్థులకు 11వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ రాశి విద్యార్థులకు అనేక విజయాలను ఈ వారం సూచిస్తోంది. ఇది మీకు చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది మరియు మీరు నిర్మించడం కొనసాగించినప్పుడు గొప్ప విజయానికి మార్గం చూపుతుంది. మీనరాశి వారఫలాలు. ఈ వారం ప్రారంభంలో చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నందున మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు మీ ఉల్లాసమైన స్వభావంతో ఇతరులతో బహిరంగంగా సరదాగా మాట్లాడే సమయం ఇది. మీరు ఈ వారం డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బు లేదా మీ వాలెట్ పోవచ్చు. కుజుడు 6వ ఇంట్లో తిరోగమనం చేస్తాడు కాబట్టి అలాంటి ప్రతికూలతను నివారించడానికి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ వారం మీరు మీ ఇంటి పిల్లలతో కొంత సమయం గడపాలని అర్థం చేసుకోవాలి. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయవలసి వచ్చినప్పటికీ ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు వారి మనస్సులో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోగలరు మరియు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచగలరు. ఈ వారం శని వివాహం ఇంటిని అంటే మీ మొదటి ఇంటిని వారం మొత్తం ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ప్రతి కెరీర్కు సంబంధించిన పరిస్థితిలో అదృష్టవంతులు అవుతారు. మీరు పై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. అదే సమయంలో మీలో కొందరు కోరుకున్న ప్రమోషన్ను కూడా పొందవచ్చు. ధ్యానం అనేది మీ తార్కిక సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచే అత్యుత్తమ ఔషధం. ఈ వారం మీకు తగినంత సమయం ఉంది కాబట్టి ఉదయం మరియు సాయంత్రం ధ్యానం చేయండి.